దేశం యొక్క కేంద్ర బ్యాంకు అయిన ఆర్బీఐ మొదటిసారిగా ఎక్కడ ఎప్పుడు స్థాపించబడింది? ఆప్షన్స్: ఏ. కోల్కతా 1934, బి. కోల్కతా 1935, సి. ముంబై 1934, డి. ముంబై 1935. ద రైట్ ఆన్సర్ బి. కోల్కతా 1935. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐ చట్టం 1934 ప్రకారం స్థాపించబడింది. ఇది కోల్కతాలో స్థాపించబడింది. కానీ 1937లో శాశ్వతంగా ముంబై, అప్పటి బాంబేకి తరలించబడింది. 1 జనవరి 1949లో ఆర్బీఐను ప్రభుత్వం జాతీయకరించింది. అప్పటి నుండి ఇది పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలో ఉంది. ప్రపంచంలో అత్యధికంగా వేరుశనగ పండించే దేశం ఏది? ఆప్షన్స్: ఏ. చైనా, బి. జపాన్, సి. రష్యా, డి. భారత్. ద రైట్ ఆన్సర్ ఏ. చైనా. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ పార్క్ కార్బెట్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్: ఏ. ఉత్తరాఖండ్, బి. మధ్యప్రదేశ్, సి. బీహార్, డి. హిమాచల్ ప్రదేశ్. ద రైట్ ఆన్సర్ ఏ. ఉత్తరాఖండ్. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది? ఆప్షన్స్: ఏ. 4, బి. 5, సి. 6, డి. 8. తెల్ల ఏనుగులు ఎక్కువగా కనిపించే దేశం ఏది? ఆప్షన్స్: ఏ. భారత్, బి. చైనా, సి. బంగ్లాదేశ్, డి. థాయిలాండ్. ద రైట్ ఆన్సర్ డి. థాయిలాండ్. భారతదేశంలో పోస్టల్ పిన్ కోడ్ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైంది? ఆప్షన్స్: ఏ. 1952, బి. 1962, సి. 1972, డి. 1982. ద రైట్ ఆన్సర్ సి. 1972. ప్రపంచంలో అత్యంత ఎక్కువగా డైమండ్స్, వజ్రాలను ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆప్షన్స్: ఏ. రష్యా, బి. అమెరికా, సి. బోట్స్వానా, డి. సౌత్ ఆఫ్రికా. ద రైట్ ఆన్సర్ ఏ. రష్యా. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం ఏది? ఆప్షన్స్: ఏ. గ్రీన్లాండ్, బి. నికోబార్, సి. మజూలీ, డి. మాడాగాస్కర్. ద రైట్ ఆన్సర్ సి. మజూలీ ద్వీపం. భారతదేశంలో తొలి ఎయిడ్స్ కేసు 1986 మే నెలలో ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? ఆప్షన్స్: ఏ. కేరళ, బి. మహారాష్ట్ర, సి. తమిళనాడు, డి. ఉత్తరప్రదేశ్. ద రైట్ ఆన్సర్ సి. తమిళనాడు. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం 1885లో బొంబాయిలో ఎవరి అధ్యక్షతన జరిగింది? ఆప్షన్స్: ఏ. అని బిసెంట్, బి. దాదాబాయి నౌరోజీ, సి. ఉమేష్ చంద్ర బెనర్జీ, డి. మహాత్మా గాంధీ. ద రైట్ ఆన్సర్ సి. ఉమేష్ చంద్ర బెనర్జీ. 2014లో దేశంలో తొలి పోస్టాఫీస్ ఏటీఎంను ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్స్: ఏ. చెన్నై, బి. తిరువనంతపురం, సి. హైదరాబాద్, డి. బెంగళూరు. ద రైట్ ఆన్సర్ ఏ. చెన్నై. భారతదేశపు మొట్టమొదటి విమాన వాహన నౌక ఏది? ఆప్షన్స్: ఏ. ఐఎన్ఎస్ విక్రమాదిత్య, బి. ఐఎన్ఎస్ విక్రాంత్, సి. ఐఎన్ఎస్ విరాట్, డి. ఐఎన్ఎస్ కేసరి. ద రైట్ ఆన్సర్ బి. ఐఎన్ఎస్ విక్రాంత్. ఏ ఆర్టికల్ ప్రకారం పౌరులను జాతి, కులం, మతం, లింగం, పుట్టుక కారణాలను బట్టి వివక్ష చూపరాదు? ఆప్షన్స్: ఏ. ఆర్టికల్ 12, బి. ఆర్టికల్ 13, సి. ఆర్టికల్ 14, డి. ఆర్టికల్ 15. ద రైట్ ఆన్సర్ డి. ఆర్టికల్ 15. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసే విధానాన్ని తప్పనిసరి చేసిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్: ఏ. తమిళనాడు, బి. సిక్కిం, సి. గుజరాత్, డి. అస్సాం. ద రైట్ ఆన్సర్ సి. గుజరాత్. భారతదేశానికి దక్షిణాన గల మహాసముద్రం పేరేమిటి? ఆప్షన్స్: ఏ. పసిఫిక్ మహాసముద్రం, బి. అట్లాంటిక్ మహాసముద్రం, సి. హిందూ మహాసముద్రం, డి. ఆర్కిటిక్ మహాసముద్రం.
ద రైట్ ఆన్సర్ సి హిందూ మహాసముద్రం. భారతదేశంలో అత్యంత ఎత్తైన ఆనకట్ట ఏది? ఆప్షన్స్ ఏ బాక్రానంగల్ ఆనకట్ట, బి సర్దార్ సరోవర్ ఆనకట్ట, సి హీరాకుడ్ ఆనకట్ట, డి తెహ్రీ ఆనకట్ట. ద రైట్ ఆన్సర్ డి తెహ్రీ ఆనకట్ట. నర్మదా నది ఏ దిశగా ప్రవహిస్తుంది? ఆప్షన్స్ ఏ ఉత్తరం, బి దక్షిణం, సి తూర్పు, డి పడమర. ద రైట్ ఆన్సర్ డి పడమర. రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎంత? ఆప్షన్స్ ఏ 2 సంవత్సరాలు, బి 4 సంవత్సరాలు, సి 5 సంవత్సరాలు, డి 6 సంవత్సరాలు. ద రైట్ ఆన్సర్ డి 6 సంవత్సరాలు. ఈ క్రింది వానిలో సియాచిన్ గ్లేసియర్ ఎక్కడ ఉంది? ఆప్షన్స్ ఏ హిమాచల్ ప్రదేశ్, బి సిక్కిం, సి లడఖ్, డి జమ్మూ కాశ్మీర్. ద రైట్ ఆన్సర్ సి లడఖ్. భారతదేశంలో మొదటి మెట్రో నగరం ఏది? ఆప్షన్స్ ఏ ముంబై, బి కోల్కత్తా, సి చెన్నై, డి ఢిల్లీ. ఆన్సర్ తెలిసిన వారు కామెంట్ చేయగలరు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.